హరే కృష్ణ. శ్రీ ఈశోపనిషత్తు నుంచి ఈరోజు ప్రశ్న 30వ. ఈ విశ్వంలో గల చేతన అచేతన వస్తువులన్నీ ఎవరి చేత సృష్టించబడుతున్నాయి? వాటిని మానవుడు ఏ విధంగా స్వీకరించాలి? దీని యొక్క సమాధానం: ఈ విశ్వంలో గల చేతన వస్తువులన్నీ భగవంతునికే చెంది ఆయన చేతనే నియమించబడుతున్నాయి. అందుచేత మానవుడు తన కొరకే కేటాయించబడిన వాటిని, తనకు కావలసిన వస్తువులను మాత్రమే తీసుకోవాలి. ఎవరూ కూడా ఇతర వస్తువులను స్వీకరించకూడదు. అవి ఎవరికి చెందినవో తెలుసుకుని ఉండాలి. అంటే విశ్వం అంటే మనకి బాగా తెలుసండి, 14 లోకాలు, పైన లోకాలు, కింద లోకాలు, అంటే మధ్యలో మనం ఉన్నాం అనమాట. పైన 7 లోకాలు, కింద 6 లోకాలు, మధ్యలో మనం ఉన్నాం. కాబట్టి ఈ విశ్వంలో మనము అంటే పైలోకాల్లో ఏముందో మనకు తెలియదు, మనం చూడలేదు, కంటితో మనం చూడలేము కూడా. అలాగే కింద ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదండి. ఈ భూమి మీద వరకు కూడా మనం చూడలేము. ఈ భూమి మీద మొత్తం కూడా ఎంత ప్లేస్ అయితే ఉందో ఆ ప్లేస్లో ఏమేమి ఉన్నాయో కూడా చెప్పలేము. అట్లీస్ట్ మన కంటికి కనిపించేదంతా కూడా ఆ వస్తువులు ఏవైతే ఉన్నాయో, ఆ వ్యక్తులు అయితే ఎవరైతే ఉన్నారో అవందరూ కూడా మనం భగవంతుడికి చెందిన వాళ్ళు వీళ్ళు అని మనం అవగాహన చేసుకుని మనం చాలా జాగ్రత్తగా మనకు ఎంతవరకు కావాలో ఆ వస్తువు కానీ ఆ వ్యక్తి యొక్క సాంగత్యం కానీ తీసుకుంటూ మన లైఫ్ని హ్యాపీగా ఉంచాలి. ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా మనం ఏ పని మీద వెళ్ళామో ఆ పనిని చూసుకుని వెంటనే వచ్చేస్తాం. అక్కడ ట్రైన్ జర్నీయే చేస్తున్నాము. మనం ఒక 4-5 అవర్స్ ఉంటామో, లేకపోతే 24 అవర్స్ ఉండొచ్చు, లేకపోతే ఇంకా 2 డేస్ ఉండొచ్చు ట్రైన్లో. ఆ 2 డేస్ ట్రైన్లో మనకు ఒక అవగాహన ఉంటుంది. మనం ఎక్కువ మాట్లాడం, ఒకవేళ మాట్లాడినా కానీ అంత అటాచ్మెంట్ పెంచుకోం మనం. ఇక్కడికి వచ్చేటప్పటికి లైఫ్ అనేది 100 సంవత్సరాల లైఫ్ స్పాన్ ఎక్కువ అవ్వడంతో ఇది నాది, వీళ్ళు నా వాళ్ళు అనే ఫీలింగ్స్ అన్నీ కూడా మనం ఆపాదించేసుకుంటున్నాం. కానీ చాలా చాలా తప్పండి. మనం లైఫ్లో జరిగే ప్రతిరోజు కూడా ఒక అవగాహన ఉండాలి, దాని పట్ల జ్ఞానం కలిగి ఉండాలి, దాని పట్ల వైరాగ్యం ఉండాలి. ఇది మొదటి నుంచి మనం డెవలప్ చేసుకుంటూ ఉండాలి. అలా డెవలప్ చేసుకోకపోతే ఈ అటాచ్మెంట్ల వల్ల మనకి బంధం ఏర్పడిపోతుంది. అది ఒక కర్మగా, అంటే కర్మ అంటే పని అండి. మనకి వాళ్ళ మీద అటాచ్మెంట్ వల్ల మళ్ళీ మనం నెక్స్ట్ శరీరం ఆ రుణభారాన్ని తొలగించుకోవడానికి మళ్ళీ జన్మ తీసుకోవాల్సి వచ్చింది. ఇది నాది కాదు, నేను స్వామి సొత్తు, నేను భగవంతుడి యొక్క అంశని, నా బాధ్యత ఏంటి? పెద్దవాళ్ళు అనుకోండి, చిన్నవాళ్ళని చూసుకుంటా వాళ్ళ లైఫ్ బాగా సాగించుకుంటా ఉండాలన్నమాట. అదేవిధంగా అది తండ్రి విషయంలో అర్థమవుతుంది. అలా ప్రతి ఒక్కరూ వాళ్ళ బాధ్యతని తీసుకోవాలి. ఇక్కడ కదిలే వస్తువులు కానీ కదలని వస్తువులు కానీ ఏదైనప్పటికీ మనకి ఎంతవరకు అది అవసరమో, మన మానవ జీవితం ముఖ్య లక్ష్యాన్ని స్వామిని చేరుకోవడానికి అది ఎంతవరకు ఉపకరిస్తుంది, వ్యక్తి అయినా కానీ ఒక వస్తువు అయినా కానీ అలాగే వాడాలండి. మరి ఈ విషయం తెలియాలంటే ఖచ్చితంగా భగవంతుడికి సంబంధించిన శాస్త్రాన్ని, గురువుని ఆశ్రయించాలి. ఆశ్రయించినప్పుడు మనకి బుద్ధి బలం పెరుగుతుంది. అప్పుడు వాళ్ళు ప్రతి నిమిషం ఉండరు గురువుగారు. అలాగే శాస్త్రం ప్రతి నిమిషం మనం చదవలేం. ఆ చదివిన 10 నిమిషాలు మాత్రమే అది కరెంట్ లాంటిది అనమాట. పవర్ జస్ట్ తీసుకుంటే చాలు, ఫుల్ డే మనకి వర్కౌట్ అయిపోతుంది. 1 గంట భగవంతుడి యొక్క చైతన్యంతో ఉన్న శాస్త్రాలని, అలాగే గురువు యొక్క ఆలోచనని, గురువు చెప్పిన మాటల్ని మనం దాన్ని సీరియస్గా తీసుకుని దాన్ని మనం రోజు గుర్తుపెట్టుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా మన బుద్ధి బలం పెరిగి ఎప్పుడు ఏం చేయాలి అనే విషయం ఒకరు చెప్పకుండానే మనకే అర్థమైపోతుంది అనమాట. అందుకని ఇక్కడ చెప్తున్నారండి, ఇతర వస్తువులు స్వీకరించకూడదు ఎవరు కూడా. ఇతర వస్తువులు అంటే ఇక్కడ వస్తువులన్నీ కూడా భగవంతుడికి సంబంధించినవే. మనం కొంత డబ్బులు ఉన్నాయి, సరిపోవు, నెక్స్ట్ ఇంకా 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 ఈ కొంత డబ్బులు సరిపోతాయి మనకి, కానీ ఇంకా 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 కావాలి. అలా వాటిలో మాయలో పడిపోతాం అనమాట. కానీ మనందరికీ అవన్నీ అశాశ్వతమని తెలుసు. ఇవేమి మనం తీసుకురాలేదు, అలాగే తీసుకుని పోలేమని కూడా తెలుసు.
కానీ శాస్త్రం చదవకపోవడం వల్ల, మన అసోసియేషన్ బాగోపోవడం వల్ల మనం ఈ భగవంతుణ్ణి చేరుకోవడానికి గురువుని ఆశ్రయించము. ఈ గురువు ప్రతి దాంట్లో ఒక చిన్న కళలో కూడా గురువుని స్వీకరిస్తాం. మరి ఆత్మ పట్ల మనకు అవగాహన కలగాలి అంటే, మన ఆత్మ ఉద్ధరింపబడాలంటే ఖచ్చితంగా గురువుని స్వీకరించాలి. కానీ ఆధ్యాత్మికంగా గురువులు అనేవాళ్ళని మనం ఎవ్వరూ స్వీకరించరు. భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల, ప్రభుపాదుల యొక్క అనుగ్రహం వల్ల మనందరికీ కూడా భాగ్యం వచ్చింది. చాలా చాలా ప్రభుపాదుల వారు లేకపోయినప్పటికీ ఆయన గ్రంథాలే ప్రతి ఒక్కరికి కూడా మార్గాన్ని చూపిస్తాయి అన్నమాట. హరే కృష్ణ. ఈరోజు ప్రశ్న 31వ. వేద విజ్ఞానం ఎవరి ద్వారా పొందడం వలన దాన్ని ప్రామాణికం అంటారు? అంటే మనందరికీ తెలుసండి, వేద జ్ఞానం అంటే వేదాలలో ఉన్న జ్ఞానం. అంటే జ్ఞానం అంటే విషయాన్ని తెలుసుకోవడం. కానీ ఇక్కడ ప్రశ్న వచ్చేసి వేద విజ్ఞానం అన్నారు. అంటే తెలుసుకున్న విషయాన్ని ఆచరిస్తే దాన్ని విజ్ఞానం అంటారండి. సో ఈ వేదాలలో ఉన్న విషయాన్ని ఆచరించడానికి మనం ఎవరి ద్వారా పొందడం వల్ల, ఈ ఆచరణ విధానాన్ని ఎవరి ద్వారా పొందడం వల్ల అది ప్రామాణికం అవుతుంది, అలాగే దాన్ని ప్రామాణికం అని అంటారు. ఇది ప్రశ్న అండి. అయితే దీని యొక్క సమాధానం, వేద విజ్ఞానం, వేదాలలో ఉన్నది విజ్ఞానం ద్వారా తెలుసుకోవాలంటే భగవంతునితో ప్రారంభమవుతున్న గురు శిష్య పరంపరకు చెందిన ఆధ్యాత్మిక ఆచార్యుల ద్వారా పొందడం వలన అది ప్రామాణికమైనది. అంటే ఇక్కడ చూడండి, భగవంతునితో ప్రారంభమయ్యి అంటే మనందరికీ తెలుసండి 4 సాంప్రదాయాలు ఉన్నాయి. అయితే బ్రహ్మ, మధ్వ, గౌడీయ, వైష్ణవ సాంప్రదాయం అంటే బ్రహ్మదేవుల వారు, మధ్వాచార్యుల వారు. మధ్వాచార్యుల వారు అంటే హనుమంతుని యొక్క అంశం అండి. అలాగే భీముడు, వీళ్ళు ముగ్గురు కూడా ఒకటే అంశం అనమాట. అందుకే బ్రహ్మ, మధ్వ, గౌడీయ, వైష్ణవ సాంప్రదాయం అంటారు. అయితే రెండోది వచ్చేసి లక్ష్మీ అమ్మవారి నుంచి శ్రీ సాంప్రదాయం, రామానుజాచార్యుల వారు వచ్చేసి ఆచార్యులు అనమాట. అలాగే శివుడు, దీన్ని రుద్ర సాంప్రదాయం అంటారు. అలాగే సనక, సనందన, సనాతన, సనత్ కుమార అంటే చతుర్కుమారులు, బ్రహ్మ మానస పుత్రులు, వీళ్ళందరి నుంచి వచ్చింది కుమార సాంప్రదాయం. సో ఈ 4 సాంప్రదాయాలు ఉన్నాయన్నమాట. ఈ సాంప్రదాయంలో స్వామి నుంచి ఆచరిస్తూ ఎవరైతే గురు శిష్య పరంపర అంటే మనందరికీ తెలుసండి, ఇప్పుడు నాన్నగారు ఉన్నారు, నాన్నగారు వాళ్ళ యొక్క నాన్నగారు, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ నాన్నగారు, ఇది కుటుంబ పరంపర అంటే వంశ పారపర్యం అంటారు. అలాగే ఆధ్యాత్మిక విద్యకు వచ్చేసేటప్పటికి దీన్ని గురు శిష్య పరంపర అంటారనమాట. అంటే ఏదైనా మనము అక్కడి నుంచి ఆచరించుకుంటూ వస్తాం కుటుంబంలో. అలాగే ఆధ్యాత్మిక విద్యకు వచ్చేసేటప్పటికి గురు శిష్య పరంపర అంటాం అనమాట. అలా చెందిన గురు శిష్య పరంపరకు చెందిన ఆధ్యాత్మిక ఆచార్యులు అంటే ఆచరించి చూపించేవాళ్ళు. వాళ్ళు ఆచరించి అలాగే దానిని చెప్తూ అలా ఆచరణ ద్వారా ఇతరులు కూడా ఆచరించేలాగా చేసేవాళ్ళే ఆచార్యులు అండి. సో ఇక్కడ ఆధ్యాత్మిక ఆచార్యులు. భౌతికమైన ఆచార్యులు కూడా ఉంటారండి. అంటే భౌతికమైన విద్యని వాళ్ళు ఆచరించి వాళ్ళు పిల్లలందరికీ అది బోధిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఆధ్యాత్మికం అంటే భగవంతునికి సంబంధించిన విషయాలన్నమాట. వాళ్ళు ఆచార్యుల ద్వారా పొందడం వలన అది ప్రామాణికమైనది. అంటే అది స్టాండర్డ్. అంటే మధ్యలో వచ్చేసింది మనం స్వీకరిస్తే మధ్యలోనే పడిపోతాము. కానీ స్టాండర్డ్గా ఎవరైతే ఆచార్యులు వస్తున్నారో వాళ్ళ పవిత్రత ద్వారా ఇది మళ్ళీ కొనసాగుతూ వస్తుందన్నమాట. అదే పవిత్రత మనకి కూడా వరప్రసాదంగా లభిస్తుంది. అందుకే అక్కడి నుంచి మనం తీసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి వేద విజ్ఞానం యొక్క మొదటి పదం భగవంతుని చేతనే చెప్పబడింది. ఫస్ట్ పదం ఏదైతే ఉందో అది స్వయంగా భగవంతుడు శ్రీకృష్ణుడు చెప్పిందండి. వేద విజ్ఞానము దివ్య మూలం నుండి స్వీకరించబడుచుండును. దివ్య మూలం, మామూలు మూలం కాదండి, దివ్యమైన మూలం సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు. భగవంతుని చేత చెప్పబడిన పదాలు అపౌరుషేయాలు. అంటే ఇది మనుషులు చెప్పింది కాదండి, ఇది ఇతిహాసాలు, పురాణాలు అప్పటి నుంచి వచ్చినాయి అన్నమాట. మళ్ళీ అక్కడ ఉన్న మనుషులు చెప్పినవి ఏమో అనుకోవచ్చండి, కాదండి, అక్కడి నుంచి స్వామి అప్పటి నుంచి చెప్పుకుంటూ వచ్చారు. అవన్నీ కూడా అపౌరుషేయాలు అంటారనమాట. దీనికి ఈ పదానికి వివరణ కూడా చెప్పారు ప్రభుపాల్ గారు. అంటే అవి భౌతిక వ్యక్తుల చేత చెప్పబడినవి కావు.
అంటే ఆచార్యులు కూడా చెప్తూ ఉంటారు, కానీ ఆచార్యులు భగవంతుని యొక్క చైతన్యంలో వాళ్ళు ఇన్స్ట్రుమెంట్ అయ్యి, అందుకే ప్రభుపాదులు చెప్తూ ఉంటారు ఈ గ్రంథాలన్నీ కూడా ప్రభుపాదులు మళ్ళీ వాళ్ళ శిష్యుల్ని చదవమని చెప్పేవాళ్ళంట. అప్పుడు వాళ్ళ శిష్యులు అనుకునేవాళ్ళంట, ఇవన్నీ కూడా ప్రభుపాదులు కదా రాసింది, మళ్ళీ చదవమని అంటున్నారు ఏంటి అని. అప్పుడు ప్రభుపాదులు చెప్తారు, నేను ఒక ఇన్స్ట్రుమెంట్ని మాత్రమే, నేను ఒక పెన్నును మాత్రమే, నాతో రాయించింది సాక్షాత్తు భగవంతుడు అనమాట. అంటే దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే అండి, మనం కామ్గా ఉంటే లోపల కృష్ణ స్పందిస్తారు, మనం మాట్లాడుతుంటే ఆయన మౌనంగా ఉండిపోతారు. సో ఎవరు మాట్లాడితే సకలం సిద్ధిస్తాయో వాళ్ళని ఫాలో అవ్వాలన్నమాట. అంటే మనం మాట్లాడకుండా ఉంటే కామ్గా అన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటాయి. అంటే మనం ఇన్స్ట్రుమెంట్లా ఉండాలి. ప్రభుపాదులు ఇన్స్ట్రుమెంట్లా ఉండి భగవంతుడు ఆయన చేత అన్ని కార్యాలు ఇంత పెద్ద సమాజాన్ని సృష్టించేలా చేశారనమాట. అది ప్రభుపాదుల యొక్క పవిత్రత. అంటే ఇక్కడ గొప్పతనం, ప్రభుపాదుల యొక్క గొప్పతనం ఏంటంటే ఆయన యొక్క పవిత్రత, ఆచార్యులు ఆచరణ విధానం, ఇవన్నీ కూడా భగవంతుడి జ్ఞానం ఆటోమేటిక్గా వస్తుంది, అది పవిత్రమైనదే. దానికి తోడు అంటే మామూలు జాంపండు బాగానే ఉంటుంది, చిలక కొట్టిన జాంపండు ఇంకా రుచిగా ఉంటుందండి. అలా దానికి ఈ గ్రంథాలకి వాళ్ళ యొక్క పవిత్రత జోడి అవుతుంది. ఆ పవిత్రత మనకి కావాలి. ఆ పవిత్రత వల్ల ఆచార్యుల యొక్క దయ, కరుణ, ఇంకా భగవంతుడి కంటే గొప్పవాళ్ళండి ఆచార్యులు. ప్రభుపాదులు అందరూ గొప్ప గొప్ప ఆచార్యులు అందరూ కూడా భగవంతుడు కంటే కూడా గొప్పవాళ్ళు. ఏ విధంగా అంటే ఇప్పుడు భగవంతుడు తీసుకోండి, భగవంతుడు మాత, ధాత, పితామహ, గతిర్, భర్త, ప్రభు, సాక్షి, నివాసం, శరణం, సుహృత్, ప్రభవ, ప్రళయ, స్థానం, నిధానం, బీజం, అవ్యయం, ఇవన్నీ చెప్తున్నారు. ఉదాహరణకి తీసుకోండి, ఇంట్లో తల్లి గారాబం చేస్తుంది, అలాగే తండ్రి ఒక్కొక్కసారి వాళ్ళ ప్రేమకి లోనైపోతూ ఉంటారు. ఇంకా తాత అంటున్నారు, ఈయన నేను తాతయ్యని కూడా నేనే అంటున్నారు. ఇంకా తాతయ్య అంటే ఇంకా అతి గారాబం అనమాట, పిల్లాడు పాడైపోతాడు. సో భగవంతుని ఫాలో అయ్యామనుకోండి, మనం ముండిగా వాదిస్తాం, నాకు అదే కావాలి, నాకు అదే కావాలి. ఇంకా స్వామి ఏం చేస్తాడండి, తల్లి కదా, తండ్రి కదా, వెంటనే శాంక్షన్ చేసేస్తాడు. బట్ గురువు అలా కాదండి, ఏది మంచి ఒక దెబ్బ కొట్టైనా సరే మంచి మార్గంలో వచ్చేలా చేస్తారనమాట. సో మనం ఈ గారాబం పోవడం వల్ల కృష్ణుడి దగ్గర ఆయన శాంక్షన్ చేసేస్తూ ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు. పిల్లాడికి బాధే, తల్లికి బాధే. కానీ గురువు దగ్గరకు వచ్చేటప్పటికి నో రూల్స్ అనమాట. ఇంకా ఎవ్రీథింగ్ మనం పక్కా రూల్స్తో, అంటే రూల్స్ అంటే అక్కడ తల్లిదండ్రి యొక్క రూల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ ఏమి ఆచరించేవి కావన్నమాట. గురువు చెప్పింది పాటించాలి. అది స్టార్టింగ్లో విషంలాగా అనిపిస్తుంది గురువు చెప్పింది, కానీ నెమ్మదిగా అది జీవితానికి మనం మూలాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. కాబట్టి భగవంతుడు భక్త పరాధీన. భగవంతుడు టీవీ అనుకోండి, ఉదాహరణకి రిమోట్ భక్తుల చేతుల్లో ఉందండి. ఆయన ఎప్పుడు కూడా భక్తుల యొక్క ఆధీనంలో ఉంటారు. కాబట్టి డైరెక్ట్ కృష్ణాన్ని అర్థం చేసుకున్నామా డెఫినెట్గా ఫాలో అయిపోతాం. నో నథింగ్. డైరెక్ట్ కృష్ణాన్ని అర్థం చేసుకోవడం చాలా చాలా కష్టం. అలా అర్థం చేసుకున్నా కానీ మనం భగవంతుడి యొక్క భావన మనకి తెలియదు. కాబట్టి గురువు యొక్క నిర్దేశంతో, గురువు యొక్క ఆర్డర్స్తోనే మనం భగవంతుని అర్థం చేసుకోవాలి. వాళ్ళు బోధించే విధానం పట్టే అలాగే మనం శాస్త్రాన్ని, భగవంతుడి యొక్క భావాల్ని అర్థం చేసుకోవాలి. హరే కృష్ణ. 32వ అపర ప్రకృతి అంటే ఏమిటి, పరాప్రకృతి అంటే ఏమిటి, వాటి వివరణ, వాటి నియామకుడు ఎవరు? దీని యొక్క సమాధానం, భగవానుడే సర్వ నియామకుడు, అంటే నియమించేవాడు, అలాగే కంట్రోల్ చేసేవాడు అని భగవద్గీతలో ఇది మనస్థాని పడిందండి. యాక్చువల్గా సప్తమ అంటే 7th చాప్టర్ ఈ అధ్యాయంలో ఈ విధంగా ధృవీకరించబడింది. భగవద్గీత 7వ అధ్యాయం 4-5 శ్లోకాలలో పరాప్రకృతి, అపరాప్రకృతి గురించి వివరించబడ్డాయండి. అది మీరు ఒకసారి రెఫర్ చేస్తే ఇంకా బాగా డీటెయిల్గా తెలుస్తుంది. పరా అపర ప్రకృతులు వర్ణించబడ్డాయి. అంటే ఇక్కడ ప్రకృతి అంశాలు ఏంటో తెలుసుకుందామండి. భూమి, అగ్ని, జలం, వాయువు, ఆకాశం, ఇవన్నీ పంచభూతాలు. అలాగే మనస్సు, బుద్ధి, అహంకారం, ఇది సూక్ష్మ శరీరం. అయితే మన యొక్క శరీరం, భౌతికంగా కనిపించే శరీరం పంచభూతాలతో చేసిందండి. ఇది మనకి కనిపిస్తుంది. సూక్ష్మ శరీరం అని ఇంకొకటి ఉంటుంది. మనస్సు, బుద్ధి, అహంకారం, ఇవి కంటికి కనిపించవు, ఇవి భావంతోనే వ్యక్తపరచుకోవాలి. మనస్సు అంటే
ఫీలింగ్, థింకింగ్, విల్లింగ్, బుద్ధి, డైరెక్షన్, అహంకారం, నేను అనే భావన. నేను అంటే నేను ఒక ఆత్మనే అనే భావన ఉండొచ్చు. అలాగే ఈ నేను అంటే ఇది నాది, ఇదంతా నాది, వీటన్నిటికీ కంట్రోలర్ నేను అని అనుకునే భావన కూడా అహంకారం కింద వస్తుంది. కానీ ఒరిజినల్ అహంకారం, అలాగే మిథ్యా అహంకారం. నెక్స్ట్ వచ్చేసి భగవంతుని అపర ప్రకృతి అంటే భౌతిక ప్రకృతికి సంబంధించింది. అపర అంటే పర అంటే పైదండి, అపర అంటే దానికి ఆపోజిట్ భౌతిక ప్రకృతి. అపర అంటే సో ఈ రెండింటికి అర్థాలు తెలుసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి జీవుడు ప్రాణశక్తి భగవంతుని ఉన్నత శక్తికి అంటే పరాప్రకృతికి సంబంధించినవి. పరాప్రకృతి అంటే ఆధ్యాత్మిక జగత్తుకి చాలా పేర్లు ఉంటాయండి. అందులో ఒక పేరు వచ్చేసి పరాప్రకృతి. అలాగే భౌతిక జగత్తుకు కూడా చాలా పేర్లు ఉంటాయి. దాని పేరు ఇప్పుడు అపర ప్రకృతి అని ఇక్కడ వర్ణించబడ్డాయి అన్నమాట. ఈ అంటే జీవుడు ప్రాణశక్తి ఇక్కడ చాలా క్లియర్గా ఉంది చూడండి. జీవుడు ప్రాణశక్తి భగవంతుని ఉన్నత శక్తికి అంటే పరాప్రకృతి సంబంధించిన వాళ్ళం. అంటే మనము ఈ భౌతిక శరీరంతో ఇక్కడ ఉన్నప్పటికీ మనము ఆత్మను, భగవంతుని యొక్క అంశలం. మనందరిది కూడా మన సొంత ఇల్లు వచ్చేసి ఆధ్యాత్మిక జగత్తు, భగవంతుడు ఉండే ప్లేసు మనది. మనం అసలు ఈ లోకానికి మనకు సంబంధమే లేదు. కానీ ఎందుకు ఇక్కడికి వచ్చామంటే అప్పులు తీర్చుకోవడానికి, శిక్షణ పొందడానికి ఇక్కడికి వచ్చామన్నమాట. అలా కాకుండా మనం రుణభారం తీర్చుకోవడానికి వచ్చి రుణాలు పెంచేసుకుంటున్నాం. శాస్త్ర అవగాహన లేకపోవడం వల్ల, మంచి డైరెక్షన్ లేకపోవడం వల్ల, గురు నిర్దేశకత లేకపోవడం వల్ల, అలాగే ప్రామాణిక గ్రంథాలు చదవకపోవడం వల్ల, భగవంతుని స్మరణ లేకపోవడం వల్ల, ఆయన గురించి వినకపోవడం వల్ల, ఇవన్నీ కూడా మనల్ని భౌతిక జగత్తులో పర్మనెంట్గా ఇదే మన ప్లేసు అని అనిపించేలా చేసేస్తున్నాయి అన్నమాట, ఈ బ్యాడ్ అసోసియేషన్ వల్ల అన్నమాట. కాబట్టి మనం ఏంటి అనేది గుర్తు చేస్తున్నారు ఇక్కడ. మనము భగవంతుడి యొక్క పరాప్రకృతికి సంబంధించిన వాళ్ళం. సో ఈ రెండు ప్రకృతులు భగవంతుని నుండి ఉద్భవించినవి కావడం చేత లోకంలో గల సర్వ వస్తువులకు అధిపతి ఆయనే అవుతున్నాడు. మనం ఇక్కడ చూసే ప్రతిదీ, చూడకుండా ఉన్న ప్రతిదీ, పైన ఉండే ప్రతి ఒక్కరూ, కింద ఉండే ప్రతి ఒక్కరూ, అలాగే శరీరం ఏ విధంగా పంచభూతాలతో చేసిందో అవన్నీ కూడా భగవంతుని పరాప్రకృతి, అపరాప్రకృతి రెండు ప్రకృతులు ఆయనకి సంబంధించినవి. ఎందుకంటే సర్వ వస్తువులకి అధిపతి, ఓనర్, కంట్రోలర్ అన్నీ కూడా భగవంతుడేనండి. పరాప్రకృతికో అపరాప్రకృతికో సంబంధించని వస్తువు ఏది ప్రపంచంలో లేదు. అంటే ఇక్కడ ఉండే వస్తువులు మానవులు తయారు చేసేస్తున్నారు అనుకుంటున్నాం కదండి. టెక్నాలజీలో అనేక మిషన్స్ కనిపెడుతున్నారు, అలాగే వస్తువులు తయారు చేస్తున్నారు. వీటన్నిటికీ కూడా బుద్ధి కావాలి, అలాగే ప్రాణశక్తి కావాలి చేయడానికి. ఇదంతా కూడా భగవంతుడి నుంచి మూలం, సర్వం కూడా మూలం నుంచి వస్తుందన్నమాట. అందుచేత సర్వం ఆ పరమ పురుషుని సొత్తే. అంటే మనం ఇది గుర్తు తెచ్చుకోవాలండి. ఇది చదవడం వల్ల ఇక్కడ నేను తెచ్చింది ఏదీ లేదు, నేను తీసుకుపోయేది ఏదీ లేదు, సర్వం భగవంతుడిదే. కాబట్టి మనం దీనిని మన ఆత్మను శుద్ధి చేసుకోవడానికి, మన ఆలోచనని కంట్రోల్ చేసుకోవడానికి, మన మనస్సుని కంట్రోల్ చేసుకోవడానికి, అలాగే మన ఇంద్రియాలన్నిటిని కూడా మనసు ద్వారా ప్రేరణతో కంట్రోల్ చేసుకోవడానికి, బుద్ధితో మనం మంచి డైరెక్షన్ పొందడానికి, వాటి గురించి మనం అందరినీ, ప్రతి ఒక్క వ్యక్తిని అలాగే వాడుకోవాలండి. ప్రతి ఆలోచన అలాగే వాడుకోవాలి, ప్రతి వస్తువు అలాగే వాడుకోవాలి, మనం తీసుకునే ఫుడ్డు అలాగే తీసుకోవాలి. ప్రతిదీ దగ్గర కూడా మనం స్వార్థం కలిగి ఉండాలి. ఎందుకంటే మనము అపరాప్రకృతికి కాదండి, పరాప్రకృతి అంటే ఆధ్యాత్మిక జగత్తుకు సంబంధించిన వాళ్ళము. అంటే ఇక్కడ సర్వం పరమపురుషుని సొత్తే. అంటే ప్రతి ఒక్క జీవరాశి భగవంతుని యొక్క సొత్తే. ప్రత్యేకంగా మానవులనే కాదండి, ప్రతి ఒక్కరు కూడా. మనం పెద్దవాళ్ళం, మనది ఎక్కువ బాధ్యత ఉంటుందన్నమాట. హరే కృష్ణ. 33వదండి, భగవంతుని వైభవాలను ఊహించశక్యం కాదు. అంటే భగవంతుని యొక్క వైభవం అంటే ఆయన యొక్క గొప్పతనం, ఆయన యొక్క శోభ, ఆయన యొక్క గుణగణాలని మనం ఊహించడానికి కుదరదండి. ఊహిస్తూ మనం ఆయన్ని అర్థం చేసుకోలేము. ఎందుకు అంటే దీని ఒక సమాధానం తెలుసుకుందాం.
పరమ పురుషుడు మనం ఆల్రెడీ చదువుకున్నామండి. పరాప్రకృతి అపరాప్రకృతి. పర అంటే పైన ఉండేది, అలాగే అపర అంటే దానికి ఆపోజిట్లో కింద ఉండేది భౌతిక జగత్తు. అలాగే ఇక్కడ పరమ పురుషుడు అంటే పైన ఉండే స్వామి, అంటే అన్ని చోట్ల ఉన్న పరమ పురుషుడు అని పిలుస్తారు. దేవాది దేవుడు అంటే దేవతలందరికీ దేవుడు. సంపూర్ణ పురుషుడు, ఎటువంటి వెలితి లేనివాడు, నిండు కుండ స్వామి. ఏ విధంగా అంటే షడైశ్వర్య సద్గుణ సంపన్నుడు అనమాట. ఏ విధంగా అంటే శక్తి, ఐశ్వర్యం, కీర్తి, సౌందర్యం, జ్ఞానం, వైరాగ్యం ఇవన్నీ కూడా నిధి లాంటి వాడు. ఇవన్నీ కూడా నిధిలాగా కలిగి ఉన్నాడు అనమాట. నెక్స్ట్ వచ్చి తన వివిధ శక్తుల చేత సర్వాన్ని సరిదిద్దడానికి అతనికి సమగ్రం అంటే కెపాసిటీ, సంపూర్ణమైన మేధాశక్తి కలదు. భగవంతుడికి మేధాశక్తి చాలా ఉందండి. ఎందుకంటే వీళ్ళందరి శక్తులు, ఇప్పుడు ఒక గవర్నమెంటే తీసుకోండి, అనేక పదవులు ఉంటాయి, అన్నీ కూడా గవర్నమెంట్ పరిపాలనలో. ఆ పదవుల్ని ఎవరైతే స్వీకరించారో వీళ్ళకి ఎప్పుడు గొడవలే వస్తూనే ఉంటాయి. బట్ ఇక్కడ ఎటువంటి గొడవలు ఉండవు. అందరూ భగవంతుడి కంట్రోల్లో ఉంటారు. కంట్రోల్లో అంటే ఏదో గన్ను పట్టుకుని అలా ఉండడం కాదండి. వాళ్ళు చాలా ప్రేమగా, ఇష్టంగా సరెండర్ అయిపోతారనమాట. ఇప్పుడు పిల్లలు ఒక్కొక్కసారి సరెండర్ అయిపోతారు పిల్లలకి, తల్లిదండ్రులకి. అలాగే తల్లిదండ్రులు పిల్లలకి సరెండర్ అయిపోతారు. మనం బాగా ఇష్టమైన వ్యక్తి దగ్గర వాళ్ళు ఇంక ఏదంటే అది అలా సరెండర్ అయిపోతాం. అలాంటి సిచ్యువేషన్స్ మనకి లైఫ్లో వస్తూ ఉంటే గమనిస్తూ ఉండండి, చాలా ఆనందం వేస్తుంది. అప్పుడు వెంటనే స్వామిని గుర్తు తెచ్చుకోండి, భగవంతుడు దేవీ దేవతలందరూ ఎలా ఉంటారా అని. అంటే ఇక్కడ సమస్త శక్తుల చేత సర్వాన్ని సరిదిద్దడానికి స్వామికి అంత కెపాసిటీ ఉంది, అంత మేధాశక్తి ఉంది, అన్నిట్లో సంపూర్ణుడు. నెక్స్ట్ వచ్చి తరచుగా పరమపురుషుణ్ణి అగ్నితోనూ, జీవ నిర్జీవ అంటే జీవం ఉండేవి, జీవం లేనివి ఆ వస్తువులను అగ్ని యొక్క వేడిమితోనూ వెలుతురుతోనూ పోలుస్తూ ఉంటారు. మరి బ్రహ్మజ్యోతి అంటే వెలుతురే కదండి. బ్రహ్మజ్యోతి ఆ భగవంతుని యొక్క శరీరం నుంచి వస్తున్న వెలుగు, దానిని బ్రహ్మజ్యోతి అంటారు. సో ఇలా పోలుస్తూ ఉంటారు. అగ్ని తన శక్తిని వేడిమి రూపంలోనూ అలాగే వెలుతురు రూపంలో, అగ్ని కనిపిస్తుందంటే ఆటోమేటిక్గా వేడి దాని యొక్క లక్షణం. అలాగే వేడి నెక్స్ట్ వెలుతురు, మనకి వెలుతురు అంటే లైట్ వస్తుంది, అలా ప్రసరించినట్లే భగవంతుడు కూడా తన శక్తిని అదే విధములుగా అనేక విధాలుగా ప్రదర్శిస్తూ ఉంటారు. అంటే ఏ విధంగా అంటే పరమాత్మ ప్రతి ఒక్కరి యొక్క అంటే ఎలా తన శక్తిని ఏ విధంగా ప్రదర్శిస్తూ ఉంటారు. సూర్యుడు అనుకోండి, ఆయన కనిపించడం లేదు, అయినా సరే సూర్యుడు ఉన్నాడు అని ఎలా చెప్తున్నాము? వెలుతురు ఉంది కాబట్టి సూర్యుడిని గమనిస్తున్నాం, మనకి తెలుస్తుంది. మరి భగవంతుడు అంత చేత ఉన్నారంటే భగవంతుడి చైతన్య రూపంలో ప్రదర్శిస్తూ ఉంటారు, ప్రసరిస్తూ ఉంటారనమాట. ఈ విధంగా భగవంతుడే సమస్తానికి ఈశ్వరుడు. అంటే ఈశ్వరుడు అంటే ఆయనే ఓనర్, నియంత, కంట్రోల్ చేసేవాడు, పోషకుడు, మనందరికీ కూడా ఫుడ్ పెట్టేవాడు, అన్ని విధాల పోషణ చేసేవాడు. అలాగే శక్తిని ఇచ్చేవాడు, ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు. అలాగే కీర్తి ప్రతిష్టలు మనకి కావాలంటే భగవంతుడే ఇస్తున్నాడు. సౌందర్యం, ఎవరైనా అందంగా ఉన్నారనుకోండి, అది ఎక్కడి నుంచో రావడం లేదు, స్వామి నుంచే వస్తుంది. అలాగే జ్ఞానం, ఎవరైనా బాగా పండితులు అని చెప్పుకుంటున్నారా, ఆ పాండిత్యం మొత్తం స్వామి నుంచి వస్తుంది. అలాగే సంపూర్ణ వైరాగ్యం ఎవరైనా కలిగి ఉన్నారా, ఏం ఎక్స్పెక్టేషన్ చేయకుండా, ఆ వైరాగ్యం ఎక్కడి నుంచో రావటం లేదు, స్వామి నుంచే వస్తుంది. ఇవన్నీ ఊహించడానికి శక్యం కాని వైభవాలతో నిండి ఉంటాయి. భగవంతుడి యొక్క వైభవాలని సాక్షాత్తు బలరాముడే చెప్పలేడనమాట. అలా మనం సాధారణ మానవుడు ఏ విధంగా చెప్పగలమండి? ఈ సృష్టి మొత్తంలో, ఈ విశ్వంలో కానీ ఈ సృష్టి మొత్తంలో వాటర్ని అంతా కూడా ఇంకు చేసి, అలాగే భూమిని అంతా వైట్ పేపర్ చేసి భగవంతుడిని రాసినా కానీ భగవంతుడి వైభవాల్ని రాయలేపారు బలరాముడు. అలాంటిది సాధారణమైన మానవులం మనం ఊహించలేము. భగవంతుడిని అర్థం చేసుకోవడమే, నెమ్మదిగా అర్థం చేసుకోవడమే. భగవంతుని భావంతో మనం చదివినది కొంచెమైనా దాంట్లో ఉన్న కంటెంట్ ఏదైతే ఉందో అది హృదయంలో పెట్టుకుని దాన్ని మననం చేస్తూ దాన్ని స్మరిస్తూ కీర్తనం చేస్తూ ఆ కొద్ది సమయాన్ని కృష్ణ చైతన్యంలో గడిపితే అదే గొప్ప ఆస్తి మనకి.
అంతకు మించి గొప్ప ఆస్తి ఇంకా ఏమీ లేదండి. కోట్ల కోట్ల ఆస్తి ఉన్నప్పటికీ భగవంతుడి యొక్క కాన్షియస్నెస్ ఎవరైతే సంపాదించుకుంటారో వాళ్ళు నిజమైన సంపద, వాళ్ళు నిజమైన సంపదని పోగు చేసుకున్నట్లు అనమాట. అది వాళ్ళ నిజమైన ఆస్తి. హరే కృష్ణ. 34వదండి, ఇక్కడ భగవంతుడు తప్ప మరి ఎవ్వరూ దేనికి అధిపతులు కాదని మానవుడు తెలుసుకోవాలి. అంటే ఈ సృష్టికి, అలాగే సకల జీవరాశికి, ప్రతి పోషణకి, అలాగే నాశనానికి, అలాగే ఉత్పత్తికి, అన్నిటికీ కూడా భగవంతుడు తప్ప, ఓనర్ భగవంతుడు తప్ప మరి ఎవ్వరూ కాదనే విషయాన్ని మానవుడు అంగీకరించాలి. అంటే అది బాహ్యంగా చదవడం కాకుండా దృఢంగా దాన్ని మనసుకు తీసుకోవాలండి. సో దీని యొక్క ఆన్సర్ వచ్చేసి భగవంతుడు తన కోసం కేటాయించిన వస్తువులనే అతడు తీసుకోవాలి. ఇక్కడ మళ్ళీ మనకు కన్ఫ్యూజన్ వస్తుంది. భగవంతుడు ఏ వస్తువులను కేటాయించారు మానవుల కోసం? ఉదాహరణకి ప్రభుపాదులు చెప్తున్నారు ఇక్కడ, ఉదాహరణకి ఆవు పాలిస్తుంది కానీ ఆ పాలను త్రాగదు. నిజమే కదండి, ఆవు పాలిస్తుంది కానీ పాలను తాగదు. మరి ఆ పాలు ఇవ్వడానికి అది ఏం తింటుంది? గడ్డిని, ధాన్యాన్ని తింటుందన్నమాట. సో దాని పాలు మానవునికి ఆహారంగా నిర్ణయించబడ్డాయి. పాలు వచ్చేసి మనకండి, మానవులకి. అలాగే ఆ పాలు ఇవ్వడం కోసమను గడ్డిని, ధాన్యాన్ని ఆవు కోసం ఇచ్చారు స్వామి. సో ఇక్కడ భగవంతుడు చేసిన ఏర్పాటు ఇదన్నమాట. దయతో మనకై అతడు కేటాయించిన వస్తువులు ఏవైతే ఉన్నాయో దాంతో మనం తృప్తిపడాలి. అంతేకాకుండా మనకు గల వస్తువులు నిజంగా ఎవరికి చెందినవో మనం ఎప్పుడూ గుర్తించుకోవాలి. అంటే మనకి అనేక వస్తువులు మన దగ్గర ఉంటాయండి, ఇంట్లోనే కాదు బయటే కాదు, అనేక వస్తువులు వాడతాం. ఆ వస్తువు మన దగ్గరకు వచ్చినప్పుడు దాని మీద అధికారం చెలాయించడం కంటే ఆ వస్తువు దేనికోసం స్వామి పంపించారు, ఈ వస్తువు నేను దేనికి వాడాలి అంటే ఏ విధంగా అయితే దేవీ దేవతలు ప్రతి ఒక్క మానవుడికి అన్ని అవసరాలు కూడా వారి యొక్క ఆత్మని శుద్ధి చేసుకోవడానికి, భగవంతుడు వాస్తవాన్ని తెలుసుకోవడానికి వాళ్ళు ఆ వస్తువుని మనకి ఇస్తున్నారు. సో మనకి ఏదైనా వస్తువులు వస్తున్నాయి అంటే అది మూలం ఎవరి నుంచి వస్తుంది, దేన్ని తెలుసుకోవడానికి వస్తుంది. అలాగే మన రిలేషన్స్ కూడా, ఇప్పుడు హస్బెండ్ వచ్చేసి ఆ ఇంటికి ఓనరు, వీళ్ళందరూ నా మాట వినాలి, నేనే ఓనర్ని అనుకుంటారు. అలాగే వైఫ్ వచ్చి నేను ఫుడ్ పెట్టకపోతే వీళ్ళందరూ ఎలా, వీళ్ళకి జీవనం ఎలా గడుస్తుంది, సో అన్నిటికీ నేనే ఓనర్ అనుకుంటారు. అలాగే పిల్లలు వచ్చేసి తల్లిదండ్రులు వాళ్ళ మాట వినాలి అంటారు, వీళ్ళు వచ్చేసి వాళ్ళ మాట వినాలనుకుంటారు. అలా ప్రతి ఒక్క వ్యక్తి మీద కూడా మనం అధికారం చెలాయిస్తూ ఉంటాం. కానీ వీళ్ళందరూ కూడా భగవంతుడు మనకి రుణభారం తొలగించడానికి వస్తువులైనా అలాగే మనుషులైనా పంపిస్తారు. అవి ఎవరికి చెందినవి అనే విషయాన్ని మనం ఎప్పుడు గుర్తించుకోవాలంటండి. అలా గుర్తించుకున్నప్పుడు మనం మాయలో పడం. అంతేకాకుండా జ్ఞానంతో ఉంటాము. భగవంతుడు అని మనం పెట్టేస్తున్నాం కదండి, అక్కడ కృష్ణ ఎవరికి చెందినవి? కృష్ణకి చెందినవి. ఆటోమేటిక్గా అక్కడ కృష్ణ వచ్చేసాడు. కృష్ణ వచ్చినప్పుడు ఆ ప్లేసు, ఆ చైతన్యం, ఎవ్రీథింగ్ శుద్ధైపోతుంది. కర్మ అంటదు. ఆటోమేటిక్గా భగవంతుడి జ్ఞానం, అలాగే వైరాగ్యం, అలాగే సౌందర్యం, ఆయన 6 గుణాలు నిధిలాగా ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా భగవంతుడు ప్రత్యక్షం అయ్యారంటే ఇంకా అన్నీ ఉన్నట్లే అనమాట. ఇంకొక ఉదాహరణ కూడా ప్రభుపాదులు ఇక్కడ చెప్తున్నారు. ఉదాహరణకి ఒక శ్రామికుడు ఎవరైతే ఉన్నారో, శ్రామికుడు ఏదైనా ఒక వస్తువుని నిర్మించాడు అనుకోండి, కష్టపడి చాలా పని చేసి. ఆయన అంత కష్టపడ్డాడు కదా అని అంత పని చేశాడు అంత మాత్రాన దానికి నేను ఆయన యజమాని అని అనుకోకూడదు. ఒక వస్తువును తయారు చేయడానికే నేను యజమాని కాదని అనుకోవాలి. అలాంటిది మనం వ్యక్తులతో డీల్ చేసేటప్పుడు వీళ్ళు ఎవరి చేత పంపించారు, ఎందుకు పంపించారు, వీళ్ళు మనం ఎందుకు వాడాలి, వీళ్ళ మీద మనకి ఎంతవరకు హక్కు ఉంది, వీళ్ళని తిట్టేటప్పుడు కూడా మనము చిన్నపిల్లాడని వెంటనే తిట్టేస్తాం. అయ్యో వీళ్ళు తిట్టొచ్చా తిట్టకూడదా అని కూడా ఆలోచించాలండి. ఆలోచించి అంత జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలంటే ఆటోమేటిక్గా కృష్ణాన్ని గుర్తు తెచ్చుకుంటే జాగ్రత్త అనేది ఆటోమేటిక్గా జరిగిపోతుంది అన్నమాట. ఆ పనితో పాటు ఈ పని కూడా జరిగిపోతుంది అనమాట. హరే కృష్ణ. 35వదండి, మానవుడు ప్రకృతి విధించే శిక్షలకు పాత్రులవుతున్నారు. అంటే మానవులు ప్రకృతి విధించే శిక్షలటండి. ఏ విధంగా పాత్రలు అవుతున్నారు? తప్పు ఎవరైతే చేస్తారో వాళ్ళకే శిక్ష పడుతుంది.
తప్పు చేయని వాడికి శిక్ష ఎలా పడుతుంది? సో ప్రకృతి నియమాలు ఏవైతే ఉల్లంఘిస్తారో వాళ్ళే శిక్షకి గురవుతారనమాట. నెక్స్ట్ వచ్చేసి అసలు వైదిక గ్రంథాలు ఎవరి కోసం రచించబడ్డాయి? ఇక్కడ 2 ప్రశ్నలు ఉన్నాయండి. ఈ వైదిక గ్రంథాలన్నీ కూడా ఎవరి కోసం స్వామి ఇచ్చారు అనేది ప్రశ్న. దీని యొక్క సమాధానం ఆధునిక సంఘంలో, మనం ఆధునికం అని చెప్పుకుంటున్నాం కదండి. సో ఆ సంఘంలో ధనిక వర్గానికి, డబ్బున్న వారికి, అలాగే శ్రామిక వర్గానికి ఎప్పుడు గొప్ప పోరాటం జరుగుతూనే ఉంటుందన్నమాట. జరుగుతుంది, అది నిజమే. ప్రభుపాదుల వారు ప్రతి ఒక్క పార్ట్ని కూడా కవర్ చేస్తారండి, ఎక్కడా వదలరు అనమాట. ప్రతి ఒక్క విషయాన్ని ఒక అవగాహన మనకు తీసుకొస్తారు. అది ఈశోపనిషత్తు అవనివ్వండి, హరే కృష్ణ సవాల్ అవనివ్వండి, ప్రతి ఒక్క బుక్లో సబ్జెక్ట్ మ్యాక్సిమం కవర్ చేసేస్తారు. అందుకే ప్రభుపాదుల దగ్గర ఒక్క పుస్తకం చదివినా చాలు, దాన్ని సరిగ్గా కనుక మనం అర్థం చేసుకుంటే మన మనస్సు స్థిరమైపోతుంది. సో ఇక్కడ వచ్చేటప్పటికి నెక్స్ట్ వచ్చేసేపటికి ఈ పోరాటం అంతర్జాతీయ రూపం ధరించింది. ఈ గొడవ అనేది ఇంటర్నేషనల్ లెవెలే కాదండి, నేషనల్ ఏంటి, ఇంటర్నేషనల్ ఏంటి, విలేజ్ లెవెల్ ఏంటి, డిస్ట్రిక్ట్ లెవెల్ ఏంటి, ఈ పోరాటం ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. దీనివల్ల ప్రపంచానికి ఎంతో హాని ఉంది. అంటే హాని అంటే వాళ్ళకి హానియే, అలాగే చుట్టుపక్కల ఉన్న సమాజానికి కూడా హానియేనండి. మానవులు ఒకరిపై ఒకరు శత్రుత్వం పెంచుకుని, శత్రుత్వం ఎందుకు వస్తుందండి? ఎందుకంటే అసూయ, స్వార్థం ఇవన్నీ ఉండడం వల్ల, అంతా నాకే నేనే, లోభత్వం అన్నమాట. హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు ఈ 6 కూడా ఒకరిలోనే ఉండరు ఈ కలియుగంలో. సో వీళ్ళ 6 ఉన్నప్పుడు గొడవలు తప్ప ఏమీ ఉండవు అన్నమాట. ఇలా ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ఉంటారు చూడండి, కుక్కల్లాగా పిల్లుల్లాగా పోరాడుకుంటూ ఉన్నారు. కనీసం అవైనా కొంచెం పద్ధతి పాటిస్తాయండి. కుక్కలు పిల్లులు వాటికి ఆహారం కోసమే పోరాడతాయి. ఇక్కడ ఆహారం కోసం కాదండి, ఇంకా నాకు ఇప్పుడు ఇది ఉంది, నెక్స్ట్ నా కొడుక్కి, తర్వాత నా మనవడికి, తర్వాత ముని మనవడికి తీసుకొచ్చింది ఏమీ లేదు, తీసుకుపోయేది కూడా ఏమీ లేదు. కానీ పెంచుకుంటూ పోతారు. ఈ పెంచుకోవడంలో ఏమేం పోగొట్టుకుంటున్నారో, ఎంత మానవ జన్మ వృధా ఎంత చేసుకుంటున్నారో అన్న ఆలోచన కూడా ఉండదండి. ఈ వస్తువు మనకి ఎంత అవసరమో, ఎంతవరకు దీన్ని నేను తీసుకోవాలి అనే ఆలోచన కూడా ఉండదు. ఎందుకంటే శాస్త్రాలు చదవరు కాబట్టి. అలాగే గురువుల దగ్గరికి వెళ్ళరు. ప్రతి ఒక్క విషయానికి గురువుల దగ్గరికి వెళ్తాము, భగవంతుడిని చేరుకోవడానికి, ఆయన అర్థం చేసుకోవడానికి మాత్రం గురువుని అనుసరించం. ఎందుకంటే ఒకరికి సరెండర్ అవ్వాలంటే అది చాలా పెద్ద కష్టమైన పని. నేను నాది అనే అహంకారంతో మనం ఉన్నప్పుడు గురువు కాదు కదండి, భగవంతుడిని కూడా చేరుకోలేం అన్నమాట. సో ఈ పోరాటం నెక్స్ట్ వచ్చి, ఈ పోరాటం మానవుల పద్ధతి కాదు. ఇలా పోట్లాడుకునే పద్ధతి మానవులకు కాదండి. వారు మానవ జీవిత పరమార్థాన్ని, ప్రాముఖ్యాన్ని, ఇంపార్టెన్స్ని, అలాగే జీవితం యొక్క అర్థాన్ని గుర్తించడానికి తగినంత తెలివిని కలిగి ఉండాలి. స్వామి అన్నీ ఇచ్చారండి, తెలివితేటలు ఇచ్చారు, చైతన్యం ఇచ్చారు, తెలివితేటలు ఇచ్చారు, మనసు, బుద్ధి, అహంకారం, సూక్ష్మ శరీరం, పాంచభౌతిక శరీరం, మనకి ఏమేం కావాలో అన్నీ ఇచ్చారు. అన్నీ ఎందుకంటే మనందరం కూడా పెద్ద ధనవంతులు అండి. ఎందుకంటే భగవంతుడు గొప్ప ధనవంతుడు, అలాంటి వానికి మనం పుత్రులం, అలాంటి వారికి ఆయన సంతానం మనం. అలాంటి మనకి ఏది కొరత లేదండి. మనమే మన లోభత్వం కారణంగా మనమే ఇలా తయారవుతున్నాం. మనకి ఇచ్చిన స్వల్ప స్వాతంత్రం, ఆ స్వాతంత్రాన్ని మనం దుర్వినియోగం చేసుకుంటున్నాం అన్నమాట. నాది, వీళ్ళు నా వాళ్ళు, అదంతా నాది, నాకే చెందాలి అనే దాంట్లో వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ వచ్చి ఈ ప్రశ్నకి సమాధానం వచ్చిందండి, మానవుడు ఎందుకు శిక్షకి పాత్రలు అవుతున్నారు అని. నెక్స్ట్ వచ్చేసి వైదిక గ్రంథాలు ఎవరి కోసం ఉన్నాయి అంటే కుక్కల కోసం, పిల్లుల కోసం కాదండి, మానవ జాతి కోసమే. ఎవరైతే అంటే మానవుడు రేషనల్ యానిమల్ అంటారండి, అంటే విచక్షణ జ్ఞానం కలిగిన జంతువు అనేసి అంటారనమాట. ఈ మానవ జన్మ ఎందుకు స్వామి ఇస్తారంటే, ఈ మానవ జన్మలోనే స్వామిని చేరుకుంటాం. ఎందుకంటే మానవుడికి జ్ఞానము, జ్ఞాపక శక్తి, అలాగే మర్చిపోవడం, గుర్తుపెట్టుకోవడం అన్నీ కూడా మత్త, స్మృతి, జ్ఞానం, అపోహనంచ ఇవన్నీ మనం అనుకుంటాం. ఏదైనా విషయాన్ని మర్చిపోతున్నాం అంటే అయ్యో నాకు మతిమరుపు అని అనుకుంటాం. మతిమరుపు లేకుండా స్వామి పెట్టారనుకోండి, అన్ని సమస్యలే గుర్తుంటాయి. అలాగే ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి అనుకున్నాం అనుకోండి, సమస్యలు అన్నీ గుర్తే ఉంటాయి అన్నమాట. ఇంక ఏదైనా సరే వైషి వర్స అనమాట. రెండు
భగవంతుడు ఏది పెట్టినా సరే అది మన కోసమే, మన మంచి కోసమే. సో ఈ వైదిక గ్రంథాలు మానవ జాతి కోసమే. వీటి కోసం సమయం కేటాయించకుండా మనము చూడండి, కుక్కలు పిల్లులు ఆహారం కోసం ఇతర జంతువులను చంపినా వాటికి పాపం అంటదటండి. కానీ నియంత్రించలేని రుచులను తృప్తిపరచడానికే మనకు కూడా ఆహారం కావాలి, బ్రతకడానికి ఆహారం కావాలి. కానీ మన నోటికి ఏది రుచి, ఏది తినాలనిపిస్తే అది తినేస్తాము. అది మంచా చెడ, అది ఒకరికి బాధ కలిగిస్తుందా, అది నన్ను కర్మ నుండి విముక్తి చేస్తుందా లేకపోతే బంధిస్తుందా. తినే ఫుడ్ దగ్గర కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించాలండి. మాట్లాడే మాట దగ్గర చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. చేసే పని కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. ఒక్కసారి అట్లీస్ట్ కృష్ణ అని గుర్తు తెచ్చుకోకపోయినా, అరే ఇది నేను చేసేది మంచిదా చెడ్డదా, ఇది జంతువుకితో సమానమా, నిజంగా నేను చెయ్యదగ్గ పనేనా ఇది అన్న విషయం కూడా మనం ఆలోచించాం. అట్లీస్ట్ భక్తుల యొక్క సాంగత్యం లేకపోతే అట్లీస్ట్ పాజిటివ్ ఎనర్జీ ఉన్న వ్యక్తులతో సాంగత్యం చేస్తే కొంతలో కొంతైనా మనం హ్యాపీగా ఉండడానికి, మన లైఫ్ సార్థకం చేసుకోవడానికి ఉపయోగపడుతుందండి. మానవుడు ఒక్క జంతువును చంపిన, ఇక్కడ క్లియర్గా చెప్తున్నారండి, తన రుచులను తృప్తిపరచడం కోసం, నాలుకని తృప్తిపరచడం కోసం మానవుడు ఒక్క జంతువు చంపిన ప్రకృతి శాసనాలు ఉల్లంఘించినందుకు బాధ్యుడే దానికి తగిన దండన పొందుతాడు. అసలు మనం ఆ జంతువును పుట్టించలేదు, మన మీద అంటే వాటి మీద మనకి ఎటువంటి హక్కు లేదు. ఏ విధంగా మనం రుచుల్ని తృప్తిపరచడానికి తినేసేస్తామండి. అందరూ అంటారు, మేమేమి స్వయంగా వెళ్ళి కొయ్యడం లేదు కదా, మేకల్ని కోడుల్ని ఫిష్ల్ని ఇవన్నీ మేము చంపడం లేదు కదా, ఎవరో చంపుతున్నారు. ఎవరో చంపినా సరే అది నీ నోటి రుచికి మనం తిన్నప్పుడు ఖచ్చితంగా ప్రకృతి శాసనాలు ఉల్లంఘించినట్టేనండి. మెయిన్ హింస చేయకూడదండి. హింస చేశాము అంటే ఖచ్చితంగా దానికి దండన, దానికి ఎంత బాధ అయితే ఇస్తామో మనకి కనిపించదో అదే దండన మనకి మళ్ళీ తగులుతుందనమాట. ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. మనం చేసిన ప్రతి పనికి కూడా దానికి ప్రతిచర్య ఉంటుంది, ప్రతిచర్యకి దానికి ప్రతిచర్య ఉంటుందన్నమాట. అందుకే అట్లీస్ట్ మనం మంచిగా బ్రతకపోయినా పర్వాలేదు, కనీసం ప్రకృతికి అందరూ పిల్లలేనండి. ఆ పిల్లల్లో మనకి చిన్నపిల్లలు కదా, అమాయకులు కదా. ఒక ఇంట్లోనే అమాయకుడు పిల్లవాడు ఉంటాడు, అలాగే తెలివైన వాడు ఉంటాడు. తల్లిదండ్రులు ఇద్దరిని సమానంగా చూస్తారు, ఎందుకంటే వీడికి తెలివి లేకపోయినా సరే తన బిడ్డ. అదేవిధంగా ప్రకృతికి, భగవంతుడికి ఈ సంతానం, సకల జీవరాశులు కూడా పిల్లలు అన్నమాట. పెద్ద పిల్లలు కదా, వీళ్ళు కొట్టి చంపేస్తుంటే ఊరుకుంటారండి. అందుకే కరోనా వచ్చేసింది. ఇలాంటి అనేక రోగాల ద్వారా ప్రకృతి నాశనం చేసేస్తూ ఉంటుంది. చిన్న పెద్ద ఏం చూడదన్నమాట. ఎవరు తప్పు చేస్తే శిక్ష వాళ్ళకి ఖచ్చితంగా పడుతుంది. హరే కృష్ణ. 36వదండి, మానవ జీవిత ప్రమాణాలను జంతువుల విషయంలో సమన్వయించకూడదు. మనకి ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో అవి జంతువుల విషయంలో ఉండాలని మనం అనుకోకూడదు, వాటితో మనం ఎప్పుడు పోల్చుకోకూడదండి. అలాగే ఇవి సమానమని కూడా అనుకోకూడదు. ఎందుకంటే దాని వివరణ, దీని యొక్క సమాధానం, మానవ జీవిత ప్రమాణాలను జంతువుల విషయంలో సమన్వయించకూడదు. పెద్ద పులి అన్నం కానీ గోధుమలను కానీ తినదు. ఎలా తింటుందని దాని ఆహారం వేరనమాట. అలాగే ఆవు పాలను కూడా తాగదు. ఆవు పాలు ఇస్తుంది కానీ తన పాలు తాను త్రాగదనమాట. అంటే ఇక్కడ ఎందుకంటే జంతు మాంసం రూపంలో దానికి ఆహారం ఇవ్వబడింది. ఇక్కడ పెద్ద పులి ఆవు రెండు కలిపి వచ్చినాయి కదా అని ఇక్కడ వెంటనే జంతు మాంస రూపంలో దానికి ఆహారం ఇవ్వబడింది కదా అని ఆవుని పెట్టకండి. ఇది పెద్ద పులి కోసం రాశారనమాట ప్రభుపాల్ గారు. ఇక్కడ లోకంలో శాకాహారం తినేవి అలాగే మాంసాహారం తినేవి అయిన అనేక పక్షులు, జంతువులు ఉన్నాయి. సో శాకాహారం వచ్చేసి ఆవు, అలాగే మాంసాహారం వచ్చేసి పెద్ద పులి తింటుంది అనమాట. కానీ అవి దైవ సంకల్పం, భగవంతుని యొక్క సంకల్పం చేత సృష్టించబడినవి. ఎందుకంటే అవి పూర్వజన్మలో చేసిన కర్మలు బట్టి భగవంతుడు ఆ జంతు శరీరాలు ఇవ్వడం జరిగిందనమాట. వాటికి స్వతంత్రం ఇచ్చినా ఇవ్వకపోయినా వాటికి కర్మ అంటదనమాట. దైవ సంకల్పం చేత సృష్టించబడినవి కావడం చేత ప్రకృతి శాసనాలను ఉల్లంఘించవు. అవి శాసనాలు ఉల్లంఘించకపోయినా వాటి వల్ల ఎవరికి ఇబ్బంది ఉండదండి. ఎందుకంటే అవన్నీ కూడా జంతువులు, ఒకే జాతికి సంబంధించినవి కాబట్టి అవి ఖచ్చితంగా ఉల్లంఘించవు.
ఉల్లంఘిస్తాయి అని మనం అనుకున్నా కానీ అవి మనం పట్టించుకోకూడదు. ఎందుకంటే ఇక్కడ అదే చెప్తున్నారు, అవి దైవ సంకల్పం చేత సృష్టించబడినవి. కానీ అంటే ఇక్కడ దైవ సంకల్పం చేత అవైతే సృష్టించబడినవి, మరి మనం దైవ సంకల్పం చేతే కానీ మన స్వతంత్రం కోసమని వచ్చేసాం. ఇక్కడ స్వామి దైవ సంకల్పం, ఆయన్ని దైవ సంకల్పాన్ని పక్కన పెట్టేసాం. మనము నేను కూడా నీకులాగా ఉండాలి అనుకున్నాం. అక్కడ కుదరదు కాబట్టి వైకుంఠంలో గోలోకంలో భగవంతుడు మన కోసమని ఒక లోకాన్ని సృష్టించి ఇక్కడ పడేశారనమాట. సో మన యొక్క స్వతంత్రము దైవ సంకల్పం కాదండి, అది మన సంకల్పం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జంతువులు, పక్షులు, సర్పాలు ఇంకా ఇతర అధమ జీవజాతులు కూడా ప్రకృతి శాసనాలను తప్పక పాటిస్తాయి. ఇక్కడ శాస్త్రం చెప్పింది అంటే ఖచ్చితంగా అవి పాటిస్తున్నాయి అనే అర్థం. ఇవన్నీ ఏవైతే జంతువులు ఉన్నాయో సకల 84 లక్షల జీవరాశుల్లో ఎన్ని పక్షులు ఉన్నాయో వాటి యొక్క మనస్తత్వాలు అవన్నీ కూడా ప్రకృతి శాసనాలు ఉల్లంఘించవంటండి. సో ఎవరైతే ఉల్లంఘిస్తున్నారంటే అది ఖచ్చితంగా మనమే, మానవులు. అందుచేత వాటి విషయంలో పాపం అనే ప్రశ్నే లేదు, పాపం అనేదే ఉండదటండి. వేదముల ఉపదేశాలు వాటి కొరకు ఉపదేశించబడినవే కావు. ఇన్ని వేదాలు, ఇన్ని ఉపనిషత్తులు, ఇన్ని పురాణాలు, భగవద్గీత, భాగవతం, వేదాంత సూత్రాలు, అలాగే గురువులు, ఆచార్యులు, అలాగే మందిరాలు, భగవంతుడి యొక్క అవతారాలు అన్నీ కూడా భగవంతుడు ఇవన్నీ కూడా కేవలం మానవ జీవితం ఉద్ధరించడానికేనండి, కేవలం మానవుడి కోసమే, ఏ జంతువు కోసం కూడా కాదు. ఇంత పెద్ద ప్రాసెస్ చూసారండి, ఎన్ని మందిరాలు, ఎన్ని సాంప్రదాయాలు. అట్లీస్ట్ ఇవన్నీ కూడా భగవంతుడు, ఇప్పుడు అందరూ అంటారు క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అని అంటారు, వాళ్ళ యొక్క చైతన్యం బట్టి, వాళ్ళ యొక్క గుణాలు బట్టి వాళ్ళు వాటిని అనుసరించే స్టెప్ బై స్టెప్ రావాలి. అంతే తప్ప మనం అందరం కోప్పడుతూ ఉంటారు చాలామంది. క్రిస్టియన్స్ని వేరేలా చూస్తాం, ముస్లిమ్స్ వేరేలా చూస్తాం. ఫస్ట్ క్లాస్లో ఉన్న వ్యక్తి PhD చదవాలంటే అది మనం మాట్లాడితే అది తప్పు. ఇలాగే ఇక్కడ కూడా అంతే, వాళ్ళ యొక్క గుణాలు అలాగే ఉన్నాయి, వాళ్ళ యొక్క జీవన విధానం అలాగే ఉంటుంది. ఎందుకంటే ఆ గుణాలను బట్టి వాళ్ళ జీవిత విధానం ఉంటుంది. అందుకే వాళ్ళని ఎంచుకోవడం జరిగింది, ఆ జీవన విధానాన్ని ఎంచుకోవడం జరిగింది. ఇక్కడ మతం కాదండి, మతం, కులం ఇవేమీ కాదు. దాని యొక్క వెనకాల ఉన్న జీవన విధానం అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఆ జీవన విధానం వాళ్ళకి గుణాల బట్టే వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మానవ జీవితం మాత్రమే బాధ్యతా సహితం. సహితం అంటే రహితం అంటే కాదు అండి, సహితం అంటే పట్టుకోవాలి, రహితం అంటే వదిలేయాలి. బాధ్యతతో మనం నిర్వర్తించవలసినది మానవ జీవితం అనమాట. సో ఇక్కడ భగవంతుడి యొక్క కార్యకలాపాలు, భగవంతుడి లీలలు, భగవంతుడి సృష్టి ఇవన్నీ కూడా కేవలం మానవులకి తప్ప జంతువుల కోసం కానే కాదండి. అవన్నీ కూడా ప్రకృతి శాసనాలు ఉల్లంఘించవని ప్రభుపాల్ గారు ఇప్పటివరకు ఉల్లంఘిస్తాయేమో అని ఆలోచన నాకు కొద్దిగా ఉంది, కానీ ఈ ప్రశ్న ద్వారా నాకు క్లియర్ అయిపోయిందండి. సో మనందరికీ ప్రభుపాల్ గారు శాస్త్రాలు ఎందుకు చదవాలి, ఎందుకు వినాలి అంటే క్లారిటీ కోసం అండి, కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం కోసం, ఒక కార్యం చేయడం కోసం. అంటే ఒక క్లారిటీ లేకపోతే ఏ పని జరగదు, ఆ పనిలో అవకతవకలు వచ్చేస్తాయి. ఈ అవకతవకలు రాకుండా ఉండడానికి మన ఆలోచనలో, మన పనుల్లో స్ట్రెయిట్ ఫార్వర్డ్గా వెళ్ళిపోవడానికి శాస్త్రాన్ని చదవాలి. మరి మనం భగవంతుడిని ఎలా చేరుకోవాలంటే కేవలం భగవంతుడి నామం ద్వారానే స్వామిని చేరుకోవాలి. క్లారిటీ అంటే ఎస్, భగవంతుడి నామం చేస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుందా? ఉంటుంది. దానికి ప్రమాణాలు చాలా ఉన్నాయి, దానికి ఆధారాలు, ప్రూఫ్స్ ఉన్నాయి, దానికి భక్తులు ఉన్నారు అనేది మనసుకి ఒక ధైర్యం చెప్పడానికి శాస్త్రాన్ని చదవాలి. కానీ భగవంతుడి ప్రేమ కోసం భగవంతుడి నామమే చేయాలి. హరే కృష్ణ. 37వదండి, శాకాహారి అయినంత మాత్రాన ఎవ్వరూ ప్రకృతి శాసనాలను ఉల్లంఘించడం లేదు అని అర్థం కాదు. మానవుడు పరమ పురుషుణ్ణి గుర్తించగలగాలి. దీని వివరణ, మనం నాన్ వెజ్ తినడం లేదు కదా, సో ప్రకృతి శాసనాలు ఉల్లంఘించడం లేదు కదా అని గొప్పవాళ్ళం అని అనుకోవడం చాలా తప్పండి. ఎందుకంటే మనము ఎందుకు వచ్చాము, ఈ మానవ జన్మ యొక్క ప్రాముఖ్యత ఏంటి, దీని విశిష్టత ఏంటి, అసలు ఎందుకు మానవ శరీరం భగవంతుడు మనకి చాలా దుర్లభం ఇది పొందడం అనేది, అసలు ఎందుకు ఇచ్చారు, దీన్ని గుర్తించకపోతే మనం శాకాహారి అయినా సరే, ప్రకృతి శాసనాలు ఉల్లంఘించకపోయినా సరే మనం తప్పు చేసిన వాళ్ళమే అవుతాం అన్నమాట.
సో దీని యొక్క సమాధానం, శాకాహారి అయినంత మాత్రాన ఎవ్వరూ ప్రకృతి శాసన ఉల్లంఘనం చేయడం లేదని భావించడం తప్పు. కాయగూరల్లో కూడా జీవం ఉంటుంది, నిజమండి. అవి మరి భగవంతుడు వాటిలో కూడా జీవం ఉంది, భగవంతుడు ఉన్నాడు వాటిల్లో కూడా. ఒక జీవి మరొక జీవి ఆహారం అయి ఉండడం ప్రకృతి శాసనం, ఖచ్చితంగా. జీవో జీవస్య జీవనం అంటారు. కానీ మానవులు పరమ పురుషుడిని గుర్తించగలిగేలా ఉండాలి. అంటే ఇక్కడ ప్రతి ఒక్క అంటే కూరగాయల్లో కూడా జీవం ఉంది అంటారు. మరి వాటిని కూడా మనం చంపేస్తున్నాం, కానీ అవి చలించట్లేదండి, అవి బాధపడతలేదు, అది రోధించడం లేదు. కానీ మాంసాహారం, కోడి, మేక ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రోధిస్తున్నాయి. అయ్యో నాకు బాధ కలుగుతుంది, ఆ పీక కోసినప్పుడు అవి ఎంతో బాధ ఇచ్చి ఎంతో అరుస్తాయి అన్నమాట. అసలు అరే దానికి కూడా మన హృదయం కదలటం లేదంటే ఎంత బాధ చూడండి. మరి కాయగూరల్లో కూడా జీవం ఉంది కదండి, అవి కూడా బాధపడతాయి కదండి. సో అవన్నీ కూడా ఉన్నాయి. మనం కాయగూరని తీసుకుని మనం శరీరం కోసం మన పోషణ జరగాలి కాబట్టి మనం అవి వండి మళ్ళీ భగవంతుడికి నివేదన చేయడం వల్ల మనం దాన్ని భగవంతుడికి నివేదన చేసిన తర్వాత అది ప్రసాదంగా స్వీకరిస్తాం అన్నమాట. అప్పుడు మనకి వీటిని చంపిన పాపం అనేది మనకి అంటకుండా ఉంటుంది. అలా కనుక చేయకపోతే, అలా చేయకుండా నేను శాకాహారి కదా, కూరగాయలు తింటున్నా, పళ్ళు తింటున్నా, ధాన్యం తింటున్నా, గోధుమలు తింటున్నా, నేను ఎవరికి ఇబ్బంది కలిగించడం లేదు అంటే ఇక్కడ ఇబ్బంది కలుగుతుంది, కాయగూరలకు కూడా ఇబ్బంది కలుగుతుంది. మరి దీని నుంచి కూడా మనకి కర్మ అంటుతుంది. ఈ కర్మ నుంచి తప్పించుకోవాలంటే ఆ ఆహారం ఏదైతే ఉందో భగవంతుడికి నివేదనగా సమర్పించి దాన్ని తినాలి. ప్రతి ఒక్కరూ చేయవలసిందండి, భక్తులే కాదు, మానవుడిగా జన్మ తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా, మానవ శరీరాన్ని ధరించిన ప్రతి ఒక్కరూ కూడా ఈ పని చేయాలి. భగవంతుడికి నివేదన, ప్రసాదం అర్పించాలి. ప్రసాదం గురించే భగవద్గీతలో కానీ ఇటు ఈశోపనిషత్తు నుంచి ప్రభుపాద అటు నుంచి ఒక దెబ్బ ఇటు నుంచి ఒక దెబ్బ వేస్తూనే ఉన్నారు. సో కాబట్టి ఎంతమంది సీరియస్గా తీసుకుంటారనేది చూడాలండి. మానవులు పరమపురుషుణ్ణి గుర్తించగలిగేలా ఉండాలి. ఎందుకు పరమపురుషుణ్ణి గుర్తించాలంటే అందుచేత నేను నిజమైన శాకాహారిని అని గర్వించకూడదు. పరమపురుషుణ్ణి గుర్తించడమే ముఖ్యమైన విషయం. మనకి మూలం ఎవరు, జంతువులు కానీ మానవులు కానీ ఎక్కడి నుంచి వస్తున్నారు అనేది మనం గుర్తించాలండి. జంతువులకు భగవంతుని గుర్తించడానికి కావలసిన తగినంత ఉత్తమ చైతన్యం లేదు, వాళ్ళకి అంత కాన్షియస్నెస్ ఏమి ఉండదండి. కానీ మానవునికి వైదిక గ్రంథాలు ఎందుకండి? గ్రంథాలు ఎందుకు? పురాణాలు ఎందుకు? ఉపనిషత్తులు ఎందుకు? వేదాలు అలాగే ఎందుకు? దేవాలయాలు ఎందుకు? సాంప్రదాయాలు ఎందుకు? ఆచార్యులు ఎందుకు? గురువులు. ఈ పెద్ద సకల సృష్టి జంతువుల కోసం కాదు, కేవలం మానవుల కోసమే, కేవలం మానవుల కోసమే ఇవన్నీ కూడా. వాటిని వీళ్ళు వినియోగించకుండా జంతువుల్లో బ్రతికేస్తే అది జంతు జీవనమే అవుతుంది. సో ఇక్కడ వైదిక గ్రంథాల నుండి పాఠాలను గ్రహించడానికి తగినంత చైతన్యం కలదు. పోనీ ఇవన్నీ గ్రహించడానికి చైతన్యం లేదా అంటే సమస్య లేదు. భగవంతుడు నంబర్ 1 చైతన్యం ఇచ్చారు. ప్రకృతి శాసనాలు ఎలా పనిచేస్తున్నాయో అతడు గ్రహించగలడు. అలాంటి జ్ఞానం వల్ల అతడు లాభం పొందగలడు. మానవుడు వైదిక గ్రంథాల ఉపదేశాలను ఉపేక్షిస్తే, వాటిని కనుక నిర్లక్షిస్తే అతని జీవితం ఆపదలకు గురవుతుంది. ఒక్క విషయం అండి, మనం దేన్ని సృష్టించలేదు, దేన్ని సృష్టించలేదు, అంత శక్తి మనకు లేదు. దాన్ని నాశనం చేసే హక్కు ఎవరిచ్చారు మనకి? మానవులకి. ఒక జంతువుని పుట్టించలేము, కనీసం ధాన్యాన్ని పుట్టించలేము భగవంతుడి యొక్క అనుగ్రహం లేకపోతే. అలాంటిది జంతువుల్ని తినడానికి ఎటువంటి హక్కు ఉంది? వాటిని బాధ కలిగించడానికి ఏ విధమైన హక్కు ఎవరిచ్చారు? సృష్టించిన భగవంతుడే నియమాలు ఉల్లంఘించడం లేదు ఆయన. అలాంటిది మానవులు మనం ఏ విధంగా ఉల్లంఘిస్తాము? ఇవన్నీ ఉల్లంఘించకూడదు. మనం పర్ఫెక్ట్గా ఉండాలంటే వైదిక గ్రంథాలని, వాటి యొక్క ఆదేశాలని, వాటి యొక్క ఉపదేశాలని అవన్నీ గ్రహించాలి. వాటిని ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో ఖచ్చితంగా మానవ జీవిత ఆపదలకు గురవుతుంది. మనందరం కూడా ప్రతిరోజు చూస్తూ ఉంటామండి. అంటే వచ్చింది కాబట్టి సందర్భం చెప్తున్నానండి. భగవంతుడిని తిట్టేస్తూ ఉంటారు. ఎవరికి ఏదైనా యాక్సిడెంట్ అయిందనుకోండి, వాళ్ళు చనిపోయారనుకోండి, భగవంతుడికి కరుణ లేదు, భగవంతుడు ఎంత కఠినాత్ముడు అని అనుకుంటాం. భగవంతుడి కంటే ఉన్నతుడు ఎవరైనా ఉన్నారా? అరే
ఒక వాటికి బాధ కలుగుతుంది అనే విషయం కూడా తెలియకుండా, హృదయం లేకుండా తినేస్తున్నాము. మళ్ళీ వాళ్ళ మీద జాలి చూపిస్తూ ఉంటాం. ఎటువంటి జాలి ఇది? ఇప్పుడు రోడ్డు మీద ఒక కుక్క చనిపోయింది అనుకోండి, అయ్యో అనేసి వాటి రక్తం చూసి ఎంతో బాధపడిపోతాం. మరి మేకలను చంపేసినప్పుడు, కోడిల్ని చంపేసినప్పుడు ఆ బాధ ఏ విధంగా ఉంటుంది? అప్పుడు మనకి తెలియటం లేదు. అప్పుడు మనకి జిహ్వా చాపల్యమే ప్రాధాన్యత అవుతుంది. అంతే కదండి. అంటే ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒకరికి బాధ కలుగుతున్నప్పుడు మనకి బాధ ఎవరికైనా మానవులకి కలిగితేనే బాధ, అది జంతువులకు కలిగితే బాధ కాదది. జంతువుల్లో క్రిస్టియన్స్ వాదన ఇదే, వాటికి ఆత్మ లేదు అంటారు. కానీ మానవుడు, మనందరం కూడా ఎవరైతే హైందవ ధర్మాన్ని పాటిస్తున్నారో, సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నారో వాళ్ళకి ఫుల్ క్లారిటీ ఉంది, జంతువుల్లో కూడా జీవం ఉంది అనే విషయం తెలిసినప్పుడు, అవి బాధపడతాయని తెలిసినప్పుడు మనం ఎందుకు ఈ జంతు మాంసాన్ని స్వీకరించాలి? ఇది ఎంత తప్పు. కొన్ని దీనివల్ల ఏమన్నా మనకు లాభం చేకూరుతుందా? జీవితం సర్వనాశనం అయిపోతుంది. ఇక్కడ గుణాల్లో పడిపోతున్నాం. ఈ ఒక్క జంతువుని తినడం వల్ల ఎన్ని జన్మలు ఎత్తాలి? వాటి యొక్క రోమాలు ఎన్నైతే ఉన్నాయో అన్నిసార్లు మనం ఏ మాంసం తింటామో, అది కోడి మాంసం అవ్వండి, అలాగే మేక మాంసం అవనివ్వండి, అలాగే దాన్ని ఏమంటారు చేప అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి, ఆ మాంసం తినినప్పుడు ఆ పీస్ ఏదైతే ఉందో దాని మీద ఎన్ని రోమాలు ఉంటాయో అన్ని జన్మలు మనం ఆ జంతువుగా పుట్టాలన్నమాట. ఈ విషయం మనకి ఎలా తెలియాలంటే, వైదిక గ్రంథాలని, ఆచార్యుల్ని, సాంప్రదాయాలని, అలాగే భగవంతుణ్ణి మనం ఆరాధించినప్పుడు, వాటి పట్ల మనం శ్రద్ధ పెట్టినప్పుడు మనకి నాన్ వెజ్ తినకూడదనే అధమ రుచి ఆటోమేటిక్గా పోయి ఉత్తమ చైతన్యం మనకి వస్తుందన్నమాట. హరే కృష్ణ. 38వ ఆహారాన్ని భగవంతునికి అర్పించనివాడు కాదండి, అర్పించనివాడు. ఎవరైతే భగవంతుడికి వాళ్ళు తినే ఫుడ్ ఏదైతే ఉందో దాన్ని అర్పించకుండా, స్వామికి నివేదన చెయ్యకుండా ఎవరైతే భుజిస్తారో వాళ్ళు పాపాన్ని భుజించినట్లేనంటండి. మరి దీని గురించి భగవద్గీతలో ఏమని చెప్పబడిందో తెలుసుకుందామా? దీని ఒక సమాధానం, మానవుడు పరమపురుషుని అధికారాన్ని అంగీకరించవలసి ఉంది. ఎందుకు అంగీకరించాలంటే ఆయనే కంట్రోలర్ కాబట్టి, ఆయనే ఓనర్ కాబట్టి. ఇప్పుడు చూడండి, పెట్టేవాడికి తిట్టే హక్కు ఉంటుంది, అంతే కదా. ఎవరైతే పెడతారో వాళ్ళకి తిట్టే హక్కు ఉంది ఖచ్చితంగా, అది యాక్సెప్ట్ చేస్తాం కదా. మరి ఇక్కడ భగవంతుడు ఇచ్చే వస్తువులు, గిఫ్ట్లు ఇవన్నీ కూడా మన కంటికి కనిపించడం లేదు, అందుకే మనం ఆయన అధికారాన్ని అంగీకరించడం లేదు. తప్పు చేసినప్పుడు తల్లిదండ్రులు పెట్ట 4 దెబ్బలు కొడతారు. ఎందుకు తప్పు చేశావు నువ్వు అని. ఆ తప్పు కనిపిస్తుంది, ఆ తప్పును ఖండించడానికి ఆ పేరెంట్స్ కనిపిస్తున్నారు, కానీ భగవంతుడు కనిపిస్తున్నాడా? కనిపించడం లేదు. కానీ మరి భగవంతుడు ఎలా ఖండిస్తున్నాడంటే, తల్లిదండ్రుల రూపంలో ఉన్నది భగవంతుడే, ఫ్రెండ్స్ రూపంలో ఉన్నది భగవంతుడే, మన చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క జీవరాశిలో కూడా భగవంతుడు ఉన్నారు. సో ఇక్కడ అధికారాన్ని అంగీకరించవలసింది. ఇలా మనం అర్థం చేసుకోవడం కష్టం. కానీ పేరెంట్స్ తిట్టినప్పుడు ఖచ్చితంగా పిల్లలు యాక్సెప్ట్ చేస్తారు. ఎవరైనా మంచి ఫ్రెండ్ ఏదైనా ఉపదేశం ఇస్తున్నప్పుడు యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే నా మంచి కోసమే కదా చెప్తున్నాడు అని. ఎందుకంటే వాళ్ళు బాగా ఫ్రెండ్షిప్, అంటే వాళ్ళిద్దరి మధ్యన ఒక రిలేషన్ డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళు యాక్సెప్ట్ చేయాలా చేయకూడదా అనేది రిలేషన్షిప్. మరి మనం భగవంతుడితో రిలేషన్షిప్ అనేది శాస్త్రం ద్వారా డెవలప్ చేసుకోవాలి. అప్పుడు మనం ఖచ్చితంగా ఆయన అధికారాన్ని అంగీకరిస్తాం అన్నమాట. సో నెక్స్ట్ వచ్చి, అతడు భగవంతునికి భక్తుడై సమస్తాన్ని భగవంతుని సేవకే వినియోగించి భగవంతునికి అర్పించబడిన నైవేద్యము మాత్రమే స్వీకరించాలి. మనం భక్తుడు అవ్వకుండా భగవంతుడికి అర్పించమండి. భక్తుడు అంటే వినయం కావాలి, ప్రేమ ఉండాలి, అందులో బాధ్యత ఉండాలి, ఒక సంకల్పం ఉండాలి. అప్పుడే వాళ్ళు భక్తులు అవుతారనమాట. అప్పుడే మనకి భగవంతుడి పట్ల ప్రేమ ఉండాలి. ఏదో ఒక రిలేషన్, ఫ్రెండ్ గానో, లేకపోతే హస్బెండ్ గానో, లేకపోతే ప్రియుడు గానో, లేకపోతే తల్లి గానో, తండ్రి గానో, ఏదో ఒక రిలేషన్. భగవంతుడు చెప్తున్నారు కదా, గతిర్ భర్త ప్రభు సాక్షి నివాసం శరణం సుహృత్ ప్రభవ ప్రళయ స్థానం నిదానం బీజం అవ్యయం. నేనే విత్తనాన్ని అంటున్నారు, నేనే భర్తను అంటున్నారు, నేనే గమ్యాన్ని అంటున్నారు, నువ్వు ఉండే నివాసం కూడా నాదే అంటున్నారు.
అమ్మ, నాన్న, మాత, ధాత, పితామహ, తల్లిని, తండ్రిని, అలాగే తాతను కూడా నేనే అంటున్నారు, ఫ్రెండ్ని నేనే అంటున్నారు. అలాగే అంత ఎవ్రీథింగ్ కృష్ణ, వాట్ నాట్ అండి, ప్రతిదీ కూడా కృష్ణనే, ఎవ్రీథింగ్ కృష్ణనే. సో అలాంటప్పుడు ఇంత సమకూరుస్తున్నారు. అయితే భగవంతుడు సమకూరుస్తున్నారనే విషయం తెలియట్లేదంటే, తెలియడం లేదు అని గుర్తించడం లేదంటే, మనకు కనిపించని దాన్ని గుర్తించడం లేదు అనేది తప్పండి. కనిపించట్లేదు కదా, ఎందుకు గుర్తించాలి? మన మనసుకి ఏంటంటే అప్పటికప్పుడే అయిపోవాలి, కనిపించాలి, కంటికి కనిపిస్తేనే యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు పిల్లవాడిని తల్లి దగ్గరుండి పాలిచ్చి అంత సాకుతుంది కాబట్టే తల్లి ఏది చెప్పినా వింటాడు వాడు, లేదంటే వాడు వినడు. తండ్రికి మధ్యన ప్రేమకిను తల్లి పట్ల పెంచుకునే ప్రేమకి పిల్లలకి వ్యత్యాసం ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే తండ్రి ఎక్కువ కనిపించడు. ఇక్కడే మనం చూస్తాము, తండ్రి ఎప్పుడో సాయంత్రానికి వస్తారు, పొద్దున్న వెళ్తాడు, సాయంత్రంకి వస్తారు. ఎక్కువ అటాచ్మెంట్ తండ్రితో ఉండదు, తల్లితోనే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ప్రతీది దగ్గరుండి చూసుకుంటుంది కాబట్టి. సో భగవంతుడు చూస్తున్నాడా లేదా అంటే, శాస్త్రం చదివితే అయ్యో ఆ తల్లి ఎవరో కాదు భగవంతుడే, అయ్యో తండ్రి ఎవరో కాదు, ఆ బాధ్యత వహిస్తున్నది ఎవరో కాదు భగవంతుడే అని మనం అంగీకరిస్తాం. అలా అంగీకరించినప్పుడు ఆటోమేటిక్గా నైవేద్యం సమర్పించాలి అనే ఆలోచన, సంకల్పం మనకి వస్తుంది. ఇక్కడ చూడండి, అలా నైవేద్యాన్ని చేయడం వలన అతడు ధర్మాన్ని సరిగ్గా నిర్వహించగలుగుతాడు. ఎలా అంటే అండి, మనం ధర్మం అంటే ప్రేమ, ధర్మం అంటేనే ప్రేమ అండి. అనేక ధర్మాలు ఉంటాయి, ఆ ప్రేమకి మూలమేంటి, అదే ఆ ధర్మాలకి మూలమేంటి, ప్రేమ అయి ఉండాలి. మనం పిల్లలు తల్లిదండ్రుల పట్ల బాధ్యతగా ఉన్నారా, అలాగే తల్లిదండ్రులు బాధ్యతగా ఉన్నారా పిల్లల పట్ల, సంఘం పట్ల, సమాజం పట్ల, మిత్రుల పట్ల, మనం నమ్మిన వాని పట్ల అలా ఉండిపోతామా అండి? లేదు, వెనకాల ధర్మం అనేది ఉంది. మరి ధర్మానికి మూలమేంటి, ప్రేమ. ఆ ప్రేమని సరిగ్గా నిర్వర్తించగలుగుతాడు. ఎందుకంటే భగవంతుడే సర్వం కాబట్టి, భగవంతుడే మూలం కాబట్టి, అన్నింటికీ కూడా భగవంతుడి ఇంద్రియాలను కంట్రోల్ చేస్తాడు కాబట్టి, ఎప్పుడైతే మనము ఈ ప్రసాదం భగవంతుడికి నివేదించిన తర్వాత అది మనం తీసుకోవడం వల్ల, మూలాన్ని మనం తీసుకుంటున్నాం కాబట్టి సకలం మూలంకి నీరు పోసేస్తున్నాం కదండి, చెట్టు వృద్ధి చెందుతుంది కదా, ఉదరానికి ఆహారం ఇస్తున్నాం కదా, మొత్తం శరీరం మొత్తం ఆహారం వస్తుంది కదా. అలాగే మనం భగవంతుడికి నివేదించిన ప్రసాదం తీసుకోవడం వల్ల, ఆ నైవేద్యాన్ని మనం తీసుకోవడం వల్ల మనం ధర్మాన్ని పాటించిన వాళ్ళు అవుతాం అన్నమాట. నెక్స్ట్ వచ్చి, శుద్ధ భక్తుని నుండి తాను శాకాహారాన్ని మాత్రమే గ్రహిస్తానని భగవంతుడు భగవద్గీత 9వ అధ్యాయం 26వ శ్లోకంలో ప్రత్యక్షంగా చెప్పారు. ఓకే, ఇప్పటి వరకు మనం భగవంతుడికి అర్పించాలి అని చర్చ చేసుకుంటూ వచ్చాం, ఇన్ని ప్రశ్నలు కూడా. ఇంతకీ భగవంతుడు ఏం తింటాడు? మన ఫ్రెండ్ని అడుగుతాం కదా, అరే నీకు ఏది ఇష్టం రా బాబు, నేను చేసి పెడతాను, నాకు ఇది ఇష్టం, నాకు అది ఇష్టం, వాళ్ళ కోరికలు వెల్లడిస్తారు కదండి. పాపం భగవంతుడు వెరైటీస్ చెప్పట్లేదు ఇక్కడ, శాకాహారాన్ని స్వీకరిస్తాను అని భగవద్గీతలో ఒక కొటేషన్, ఒక ప్రమాణం చేసి చెప్తున్నారు. స్వామి ఏదో అలా క్యాజువల్గా చెప్పేయట్లేదండి, దానికి ఒక గ్రంథం ఉంది, గ్రంథ రూపంలో ఆయన తన యొక్క కోరికను చెప్తున్నారు. నేను శాకాహారాన్ని తీసుకుంటాను, మాంసాహారం కాదు. నెక్స్ట్ వచ్చి, అందుచేత మానవుడు శుద్ధ ఆహారాన్ని, శాకాహారి కావడమే కాకుండా భగవద్భక్తుడు, అంటే నేను ఆహారాన్ని భుజించడం అంటే శాకాహారి, నేను పండ్లు కూరగాయలు అవే తీసుకుంటున్నాను, సో కాబట్టి నేను శాస్త్రాల్లో చెప్పినట్లు ఉల్లంఘించడం లేదు, ప్రకృతి శాసనాలని నేనేం తప్పు చేయడం లేదు, నథింగ్ అండి. మనం తప్పు చేయకపోయినా భగవంతుడికి అర్పించకపోతే తప్పు చేసినట్లే లెక్క. మనం మొన్న తెలుసుకున్నాం కదండి, ఏదైతే మనకి ఈ కూరగాయల్లో జీవం ఉంటుంది, మరి ఆ జీవాన్ని చంపినప్పుడు ఆ జీవము మనం చంపేస్తాం కదా, వాటిని కూరగాయలు చంపేసినప్పుడు ప్రాణం పోతుంది, మరి అది కూడా కర్మే కండి. ఆ కర్మ పోగొట్టుకోవాలనే అట్లీస్ట్ దాని గురించైనా మనం భగవంతుడికి ఈ కూరగాయలు పండ్లు ఇవి భగవంతుడికి అర్పించాలన్నమాట. నెక్స్ట్ వచ్చి, తన ఆహారాన్ని అంతటిని భగవంతుడికి అర్పించాలి. ప్రసాదాన్ని అనగా భగవత్ కృప, ప్రసాదం తీసుకోవడం అంటే భగవంతుడు తీసుకున్న తర్వాత దాన్ని మనం తీసుకోవడం అంటే భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని స్వీకరించినట్లు, భగవంతుడి యొక్క గుణగణాలను మనం తీసుకున్నట్లు.
భగవంతుడు తింటాడు కాబట్టి ఆటోమేటిక్గా ఆయన లక్షణాలు మనకి ప్రసాదంగా లభిస్తాయి అన్నమాట. అది భగవంతుడి కృప అని అంటారు. ఈ విధంగా ప్రవర్తించే భక్తుడు మానవ జీవిత ధర్మాన్ని, ఇదే మానవ జీవిత ధర్మం అండి, తగిన విధంగా నిర్వహింపగలుగుతాడు. మానవ జీవితంలో ఏవేవైతే మనకి ధర్మాలు ఉన్నాయో అవన్నీ కూడా మూలానికి చేయడం వల్ల అవన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతాయి అన్నమాట. హరే కృష్ణ.